ఏపీలోని పలు జిల్లాల్లో అరెస్ట్ అయిన మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిన్న మొత్తం 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టారు. తర్వాత వైద్య పరీక్ష నిర్వహించి కోర్టుకు తీసుకువెళ్లారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ కోర్టుల్లో మావోయిస్టులను పోలీసులు హాజరుపరిచారు. చెప్తాముడు ఇబ్బంది ఎందుకు? అవును సార్. ఏపీలోని పలు జిల్లాల్లో అరెస్ట్ అయిన మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిన్న మొత్తం 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టారు. తర్వాత వైద్య పరీక్ష నిర్వహించి కోర్టుకు తీసుకువెళ్లారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ కోర్టుల్లో మావోయిస్టులను పోలీసులు హాజరుపరిచారు. సార్ మీకు సైడ్ ఉండండి సార్ ప్లీజ్. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అంటున్నారు మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న. ఎదురుకాల్పులు జరిగినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవంటున్నారు. మావోయిస్టుల కంటే భద్రతా బలగాల దగ్గరే టెక్నాలజీ, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయంటున్న జంపన్నతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. గత 3 రోజులుగా మనం చూస్తున్నాం ఏపీలో మావోయిస్టుల ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. మరోవైపు విజయవాడ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకొనున్నారనేటువంటి సమాచారంతో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇందులో కీలకంగా అంటే హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఏపీ పోలీసులు అయితే మాత్రం ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మరొక 7 మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఎపిసోడ్ తోటి ఆపరేషన్ కగర్ అనేది సక్సెస్ అయిందనేది ప్రధానంగా కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 95% వరకు కూడా ఆపరేషన్ కగర్ సక్సెస్ అయిందనేది భద్రతా బలగాలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మావోయిస్టుల ఎన్కౌంటర్ కు సంబంధించి మావోయిస్టులు ఇప్పటి వరకు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నాడనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసినటువంటి జంపన్న మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, చూస్తున్నాం గడిచినటువంటి 3 రోజులుగా పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం. ఏపీలో హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన తర్వాత పరిణామాలన్నీ కూడా పూర్తిగా తారుమారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎపిసోడ్తో మావోయిస్టు పార్టీ పూర్తిగా నశించింది, మావోయిస్టు పార్టీ అనేది లేకుండా చేశామనేటువంటి ఒక ఇదితోటి భద్రతా బలగాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నిన్న ఇడ్మాతో పాటుగా 6 మెంబర్స్ ఎన్కౌంటర్ అయినట్టుగా వచ్చిన వార్తలు, ఈరోజు ఉదయం కూడా మరొక ఏడుగురు కూడా అదే సేమ్ అల్లూరు జిల్లా లోపట అదే టైగర్ ప్రాజెక్టు పరిధి లోపట కూడా నిన్న ఎన్కౌంటర్కు దగ్గర ప్రాంతం లోపట 7 చనిపోయినట్టు కూడా ఇవాళ కూడా వార్తలు వచ్చినాయి. ఈరోజు కూడా ఏంటంటే టెక్ శంకర్ చనిపోయింది అనేది, తర్వాత సురేష్ కూడా మరొక రాష్ట్ర కమిటీ మెంబరు, టెక్ శంకర్ కూడా రాష్ట్ర కమిటీ మెంబరు. కాబట్టి వీళ్ళు చనిపోయింది అనేది ఈ వార్తలు ప్లస్ విజయవాడ లోపట లేదా ఒక 4 జిల్లాల లోపట అంటే తూర్పు, పశ్చిమ గోదావరి, తర్వాత ఇతర జిల్లాల లోపట కూడా 4 జిల్లాల లోపట 70 మంది దాకా అరెస్ట్ అయినరు మావోయిస్టులు అనే విషయాన్ని కూడా నిన్నటి నుంచి కూడా మనం మీడియాలో చూస్తున్నాము. అంటే ఈ మొత్తం విషయాలు కూడా ఇవి వేరు కావు. ఇవి అంటే ఈ 70 మంది అయినా ఎన్కౌంటర్లు అయినా అంటే ఇది ఏమర్థమవుతుందనంటే వాస్తవంగా ఇవి ఎన్కౌంటర్లు కావు, బూటకపు ఎన్కౌంటర్లు. పట్టుకొని చంపినరు. వీళ్ళు నిరాయుధులుగా ఉన్న వాళ్ళు, వీళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, బాంబులు లేవు. ఇదంతా కూడా బూటకు ప్రచారము. నిన్న విజయవాడలో ఆయుధాలు దొరికినాయి, వాళ్ళు చంద్రబాబును ఇంకా ఉన్న చంపడానికి అనేదో ఇది ఒక కట్టుకథ, నాటకం తప్ప ఏమీ లేదు. 70 మంది యాక్షన్ చేయడానికి ఎవ్వరూ చరిత్రలు రారు కూడా ఎన్నటికీ. వస్తే 3-4 రావడం వేరు చరిత్రలో. 70 మంది వచ్చి ఎక్కడ యాక్షన్ చేస్తారు? ఇది జరగదు. అది
కాబట్టి ఇది వాస్తవాలకు విరుద్ధంగా ఒక కట్టుకథ అనేది ఉందో అది పూర్తిగా నిన్ననే స్పష్టమైపోయింది. అది అంటే అందరికీ అర్థమైంది, ఎవరో పౌర హక్కులు చెప్పాల్సిన పని కూడా లేదు. అది ఎవరికైనా చూడగానే ఆ విషయాలు అర్థం కాగానే ఇది కట్టుకథ పట్టుకొని చంపిననే అర్థమవుతుంది. అది రైట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, మరోవైపు ఏపీలో హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనం చూసాం. కానీ ప్రస్తుతం కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరించినటువంటి జంపన్న కొద్ది రోజుల క్రితమే లొంగుబాటుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు ఇంకా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు, ఎందుకంటే ఇప్పుడు పోలీసులతో పోల్చుకుంటే వాళ్ళకి సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోకోకుండా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయినట్లయితే కనీసం ప్రాణాలైనా కూడా కాపాడుకోగలుగుతారు. ఒకవేళ సాయుధ పోరాటం చేయాలి అనుకుంటే పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మావోయిస్టులు అందరూ కూడా ఇప్పటికే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా వారి వారి అభిప్రాయాలతోటే లొంగిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇంకా అడవుల్లో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది ఉన్నారు, ఇంకా స్టేట్ కమిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిటీల పైన కూడా ఇంకా ఆపరేషన్ కగార్ అనేది 2026 మార్చి వరకు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కూడా ఒకసారి పూర్తి స్థాయిలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.